సమావేశానికి చేసినటువంటి ఒక దళిత యువకుడిని సినీ పక్కీలో మాదిరిగా బండరాలతో కొట్టి అత్యంత కిరాతకంగా చంపేశారు. చంపేసింది ఎవరండి? వైసీపీ నాయకురాలు కాబట్టే ఇప్పటి వరకు చంపేసి 2 వారాలు గడిచినప్పటికీ కూడా వైసీపీ నాయకురాలని అరెస్ట్ చేయడం లేదు. మీసాల విజయలక్ష్మి గారు ఈ రాష్ట్రంలో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి పార్టీలన్నీ ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాయి. ఇక్కడ అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుందా, లేదు రౌడీ రాజ్యం నడుస్తుందా, వైకాపా రౌడీ రాజ్యం నడుస్తుందా అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. విశాఖ తూర్పు నియోజకవర్గంలో అమరేశ్వర్ అనేటువంటి ఒక దళితుడిని మీసాల విజయలక్ష్మి అనేటువంటి ఒక వైసీపీ నాయకురాలు రాళ్లతో కొట్టి తన బృందంతో సుమారు 11 మంది చాలా అత్యంత కిరాతకంగా ఆరిలోవ కృష్ణాపురం సమీపంలో చంపేస్తే 11 మందిని అరెస్ట్ చేసి ఏవన్ నిందితురాలుగా ఉన్నటువంటి మీసాల రామలక్ష్మిని ఎందుకు ఇవాళ పోలీసులు అరెస్ట్ చేయడం లేదు అంటే, ఒక ఎస్సీ రెల్లి కులానికి చెందినటువంటి ఒక దళితుడిని అత్యంత కిరాతకంగా విశాఖ నగర నడిబొడ్డులో ఎన్నికల నియమావళి ప్రకటించిన తర్వాత ఒక దళిత యువకుడు హత్య చేయబడితే, మరి ఇదే తూర్పు నియోజకవర్గంలో ప్రస్తుత ఎంపీగా ఉన్నటువంటి తూర్పు నియోజకవర్గ అభ్యర్థి ఎంవీవి సత్యనారాయణ ఎందుకు ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు? కనీసం జరిగిన సంఘటన మీద ఎందుకు పోలీసులకి చర్యలు తీసుకోమని చెప్పడం లేదు? క్రైమ్ నెంబర్ 130/2024 13వ తారీఖున ఇదే నెలలో జరిగింది. సెక్షన్ 302 అలాగే పలు సెక్షన్లు వేశారు. 13వ తారీఖున జరిగిన హత్య కేసుకి 11 మంది పట్టుబడిన తర్వాత ఏవన్ నిందితురాలుగా ఉండి ఇదే వ్యక్తి మాజీ హోంమంత్రితో ఫోటోలు దిగి అత్యంత పలుకుబడిందని చెప్పుకొని వైసీపీ నాయకురాలని ఎవరు వెనకేసుకొస్తా ఉన్నారు? ఎందుకు ఇవాళ అరెస్ట్ చేయడం లేదు? విశాఖ ఎంపీగా ఉన్నటువంటి ఎంవీవి సత్యనారాయణ వాళ్ళ మాజీ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి జీవీలు ఈ యొక్క ఏవన్ నిందితురాలని అరెస్ట్ చేయకుండా దళిత యువకుడిని హత్య చేయబడితే ఇవాళ కాపాడుకుంటూ నిందితురాలకి అండగా ఉండి వైసీపీ నాయకురాలకి అండగా ఉండి ఇవాళ వీళ్ళు చేస్తున్నటువంటి వికృత చేష్టలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు సభలు పెట్టి దళితుల ఓట్లు అడిగేది, దళితులు న్యాయం చేస్తామంటుంది. ఒక దళితుడి హత్య విషయంలో ఎంవీవీ జీవి చేసే ద్రోహాన్ని ఈ యొక్క నగర ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఇంత పెద్ద ఎత్తున నగర నడిబొట్టులో మర్డర్ జరిగితే దళితులను ఇష్టానుసారంగా చంపేట హక్కు వీళ్ళకి ఎవరిచ్చారు? వైసీపీ నాయకులుగా అడుగుతా ఉన్నాం మేము. ఒక పక్క దళితులు ప్రాణాలు తీస్తూ దళితులకు మేలు చేస్తామని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి, నిజంగా నీ దగ్గర చిత్తశుద్ధి ఉంటే విశాఖ రెల్లి కులానికి దళితుడిని చంపినటువంటి నీ వైకాపా నేతల్ని ఏ విధంగా శిక్షిస్తావో చెప్పాలి. ఈ విషయమై రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూటమి పార్టీలు ఫిర్యాదు చేయబోతా ఉన్నాయి. ఇప్పటికే దళితుడి శిరోమండం చేసినటువంటి తోట త్రిమూర్తుల్ని టికెట్ ఇచ్చి దళితుడిని హింసించిన వాళ్ళకి నా పార్టీలో చోటని చెప్పి గర్వంగా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. అంటే దళితులను హత్య చేసి ఇంటికి పార్సల్ పంపించి డోర్ డెలివరీ చేసేటువంటి వ్యక్తులకి, దళితులు చంపేటువంటి వ్యక్తులకి
దళితుల మీద దాడి చేసిన వ్యక్తులకి, దళిత జాతికి వాళ్ళు అన్యాయం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో దళిత ద్రోహిగా మిగిలిపోతాడు అని చెప్పి అప్పుడు ఉన్న గవర్నమెంట్లో ఉన్న మినిస్టర్ల ఫోటోలు ఇవన్నీ తీసుకొని, అలాగే వైసీపీ కండువా ఆమె కప్పుకొని నాకు వైసీపీలో మంచి బలం ఉందని నిరూపించి ఈ అబ్బాయితో చాలా మంది ద్వారా డబ్బులు కలెక్ట్ చేయించుకొని, అలాగే తనకు కూడా అవుట్ సోర్సింగ్ తాలూకా జాబ్ ఏదైతే జీవీఎంసీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి తను, మరి ఆ ఉద్యోగాన్ని కూడా మళ్ళీ నేను వేయిస్తానని చెప్పి, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా దగ్గరయ్యి వాళ్ళ దగ్గర కూడా సుమారు ఒక 50 తులాల బంగారాన్ని, అలాగే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి 1,00,000, 2 లక్షలు తను దొరికినంత దొరికిన ఎలాగైతే తనకు వెసులుబాటు ఉంటుందో ఆ విధంగా అమర్ను ఉపయోగించుకొని తను ఒక 2 కోట్ల రూపాయల వరకు తన ద్వారా తెప్పించుకొని సంవత్సరాల తరబడి ఆ ఉద్యోగాలు లేవు, సరే ఉద్యోగాలు లేవు కదా మా డబ్బులను మాకు ఇవ్వండి అని చెప్పని ఒత్తిడి తెచ్చారు కుటుంబ సభ్యులు, అమరు, అలాగే అమరుకి డబ్బులు కట్టిన వాళ్ళు వీళ్ళందరూ కూడాను. మరి ఆ యొక్క ప్రయత్నంలో దఫదఫాలుగా కొంత డబ్బులు తను ఇవ్వడం జరిగింది. ఆ మిగిలిన అమౌంట్ని వాళ్ళు గత 3 నెలలుగా కుటుంబ సభ్యులు అందరూ కూడా వాళ్ళ వాయిస్ ద్వారా కూడా మీరు విందురు కానీ వాళ్ళు తనకి డైరెక్ట్గా ఫోన్ చేసి, అమ్మ అమరుకి చాలా ఇబ్బంది అవుతుంది, మా కుటుంబంలో చాలా గొడవలు వస్తున్నాయి, మరి అందరూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఎంతకని అప్పులు చేసి మేము డబ్బులు ఇస్తాము, మా డబ్బులు మాకు ఇవ్వండి అని చెప్పని అడగ్గా ఇస్తానని చెప్పి కొంత ఇచ్చి ఈ చనిపోయే రోజు తను ఏం చేసిందంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఫోన్ చేసి నేను ఈరోజు సెటిల్మెంట్ చేసేస్తాను అమౌంట్ అని చెప్పింది. ఆ యొక్క సెటిల్మెంట్ పరిస్థితుల్లోనే తనని పిలిపించుకొని పెందుతికి పిలిపించుకొని అతి కిరాతంగా తన్ని 12 మంది వ్యక్తులు, తను అలాగే తన భర్త అయినటువంటి మీసాల బాలకృష్ణ, అలాగే కూరుబల్లి జ్యోతి కిరణ్, దాసర జగదీష్, అలాగే కడవల భరద్వాజ్, సీశెట్టి నాగభరణి, అలాగే కందుకూరు వేణు, అలాగే కందుకూరు ప్రశాంత్, అయితా అప్పలరాజు, జయంతి లక్ష్మీకాంత్, అలాగే సుధీర్ రూపేష్ అని ఇద్దరు మైనర్స్తో కలిపి మొత్తం 12 మంది అతి దారుణంగా హత్య చేశారు. అలాగే హత్య చేసి తన వెహికల్ని కూడా తగలబెట్టారు. మరి తన్ని ఆల్రెడీ అవుట్ సోర్సింగ్ పోలీసులు మన ఇక్కడ అవుట్ పోస్ట్ దగ్గర అడివర్ అవుట్ పోస్ట్ దగ్గర చంపేసి తీసుకొస్తుండగా ఆ రోజు వాళ్ళు చెక్ చేశారు. చెక్ చేస్తే ఇతనికి కడుపులో నొప్పి అని చెప్పి తీసుకొచ్చి మన ఏదైతే సెంట్రల్ జైలు దగ్గర కృష్ణాపురం శ్మశాన వాటిక ఉందో ఆ శ్మశాన వాటిక దగ్గర ఆ కాలువలో పడవేశారు. మళ్ళీ తను అక్కడ కదలగా తన మీద బండరాళ్ళు, అంటే అతి దారుణంగా మొత్తం బండరాళ్ళు వేసి మొత్తం చితక్ కొట్టేశారు మనిషిని. మొత్తం అసలు ఏ అవయవం కూడా క్లారిటీ లేకుండా చితక్ కొట్టేసి అక్కడ పడేసి అది దారుణంగా చంపేశారు. మరి మనం అడవుల్లో లేము, మనం అందరూ ఊళ్ళలోనే ఉన్నాం. మరి ఇలాంటి అరాచకాలు ఆడవాళ్ళు ఎంతోమంది ముఖ్యులు ఉన్నారు, వాళ్ళందరికీ నా జోహార్లు. కానీ అలాంటి ఆడవాళ్ళకే మచ్చ తెచ్చిన ఈ విజయలక్ష్మిని పోలీసులు ఇంత నిర్లక్ష్యంగా విడిచిపెట్టారనే మా ఆవేదన. ఎన్నో రోజులుగా ఆ చనిపోయిన రోజు నుంచి ఈ రోజు వరకు మా ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వాళ్ళకి సహాయ సహకారం అందిస్తున్నాం. ఎందుకంటే మా ట్రస్ట్ ద్వారా ఉన్న కుర్రవాళ్ళని కాపాడుకోలేని దుస్థితిలో మేము ఉండడం మాకు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఒక యాక్టివ్గా ఉన్న కుర్రాడు, కొన్ని వేల మందికి సహాయం చేసే కుర్రాడు, అలాంటి వ్యక్తిని చంపేస్తే నేను ఎంతోమంది పెద్దలకు మొరపెట్టుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇదిగో అరెస్ట్ చేయిస్తున్నాం, అదిగో అరెస్ట్ చేయిస్తున్నాం అని చెప్పారు. మరి వాళ్ళ కుటుంబ ఆవేదన మీకు ఎవరికి అర్థం కాదా? అసలు అతనికి ఈ అమర్ అనే వ్యక్తికి 2 భార్యలు, మరి 4 పిల్లలు, 2 ఆడపిల్లలు, 2 మగపిల్లలు ఉన్నారు. మరి మన ప్రెస్లో మీడియాలో చాలా వరకు మరి ఎవరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారో మాకు తెలియదు. వాళ్ళు అక్రమ సంబంధంతో అబ్బాయిని చంపేశారని చెప్పని పేపర్లో రావడం జరిగింది. మరి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అసలు అక్రమ సంబంధం అనే వర్డ్ అనేది ఇక్కడ లేదు, అసలు ఆ పదానికి ఇక్కడ అర్థం లేదు. ఎందుకంటే చాలామంది బాధితులు ఉన్నారు, వాళ్ళు కూడా కంప్లైంట్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు.
మరి అలాంటి పరిస్థితుల్లో ఆ కుటుంబానికి చిన్న పిల్లలు నలుగురు కూడా, 2 భార్యలు, వాళ్ళు ఒక రెల్లి కుటుంబానికి చెందిన వ్యక్తులు. అంటే ఒక దళితుడు వెనకబడిన కులాల్లో ఉన్న ఒక వ్యక్తికి అన్యాయం జరిగితే ఎవరు ముందుకు రాకపోతే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే వేదికల మీద ప్రతి ఒక్కరూ మంచి ఉపన్యాసాలు ఇస్తారు, మరి వాళ్ళకి న్యాయం చేస్తాం వీళ్ళకి న్యాయం చేస్తాం అంటారు. మరి అలాంటి పరిస్థితుల్లో ఆమె తల్లికి ఈరోజు తిండి పెట్టలేని పరిస్థితి. ఎందుకంటే అలాగే భార్యలు ఇద్దరు కూడా, వాళ్ళ కుటుంబాలు కూడా చాలా అధ్వాన పరిస్థితుల్లో ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ బంగారాలు అన్నీ కూడా తను తీసుకెళ్ళిపోయింది. మీ పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇస్తానని చెప్పింది. అలాగే ఇవన్నీ ఎన్నో రకాలుగా మాయ మాటలు చెప్పి తను తప్పించుకోవడం జరిగింది. మరి పోలీసు వారు మేము వెళ్ళి అడగ్గా అందరూ దొరికారని చెప్పారు. ఆ తర్వాత ఈ 11 మందిని కూడా ఏం చెప్పారంటే, మాకు ఆ రోజు పోలీస్ స్టేషన్కి ఫ్యామిలీ అందరం మేము వెళ్తే అరెస్ట్ చేసిన ముందు అందరిని చూపిస్తామన్నారు. మరి ఈ 11 మందిని కూడా అరెస్ట్ చేశారా లేదా, అరెస్ట్ చేస్తే ఎవరిని అరెస్ట్ చేశారు, వాళ్ళు నిజమైన ముద్దాయిలేనా అనే ఒక డౌట్ వస్తుంది. మరి 12వ ముద్దాయి తాలూకా కారు దొరికింది, మరి వెహికల్స్ అన్నీ దొరికాయి. మరి ఆ ముద్దాయి, ప్రథమ ముద్దాయి ఆమె ఎందుకు దొరకలేదో మాకైతే అర్థం కావడం లేదు. మరి ఈ యొక్క మర్డర్ విషయంలో, ఈ అమర్ కుటుంబానికి న్యాయం చేసే విషయంలో నేను ఎవరినైనా కలుస్తాను, ఎక్కడైనా కలవడానికి నేను రెడీగా ఉన్నాను. ఈ కేసు విషయంలో ఎవరి సహాయానైనా నేను వారి కుటుంబం తీసుకోవడానికి మేము సన్నద్ధంగా ఉన్నాము. కాబట్టి ఈరోజు ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యి మా ద్వారా మేము న్యాయం చేస్తామన్నారు. కాబట్టి ఆ కుటుంబ సభ్యులందరినీ తీసుకొచ్చి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి పెద్ద భార్యని గత 3 నెలల నుంచి అతను చాలా ఇబ్బంది పడుతున్నారండి. నేను అడిగాను, ఎందుకైతే ఇలాగ ఇబ్బంది పడుతున్నావు అని అడిగాను. తనైతే చెప్పలేదండి. కానీ ఇతను ఆవిడ దగ్గర బోల్డ్ డబ్బు పెట్టున్నానండి. అంత కాదండి, 2 కోట్ల వరకు పెట్టున్నానండి మధ్యవర్తుల కింద. డబ్బులు చాలా వరకు నేను అడిగానండి, ఏడ్ చేసావని అంటే ఇలాగ డబ్బులు ఒకరి దగ్గర తీసుకొని ఉద్యోగాలు ఇప్పించాను అనేసి అన్నారండి. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, అసలు ఏం అవసరం నీకు, ఆవిడికి నీకు ఏంటి అని అంటే ఇలా ఉద్యోగాలు వేయిస్తానని చెప్పి నా దగ్గర డబ్బులు తీసుకుంది. నేను అడుగుతుంటే ఆవిడ ఏం సమాధానం చెప్పట్లేదని చెప్పాడండి మా ఆయన గారు. మా బంగారం అలాగే ఒక్కొక్కరి దగ్గర 2 స్థలాలు 3 స్థలాలు తీసుకెళ్ళిపోయాడండి. మా దగ్గర అంటూ ఏం ఆదాయం కూడా లేదండి. ప్రజెంట్ ఇప్పుడు నాకు 2 ఆడపిల్లలు ఉన్నారండి. నేనైతే బట్టి చాలా ఆవేదన చెందుతున్నానండి. మా ఆయన న్యాయం జరగాలండి, అతను న్యాయం జరగాలంటే నేను ఎక్కడికైనా వెళ్తానండి. సార్ను పట్టుకొని ఎక్కడికైనా మా కుటుంబం మొత్తం వెళ్తామండి. దానికైతే న్యాయం జరగాలండి. తను ప్రతి ఒక్క విషయంలో కూడా ముందుండేవారండి. నాకు ఏంటి మాట్లాడాలని కూడా అర్థం కావట్లేదండి. ఇప్పుడు కూడా ప్రజెంట్ చాలా బాధపడుతున్నామండి. 2 కుటుంబాలు అన్యాయం అయిపోయిందండి. మా అత్తయ్య గారు అన్యాయం అయిపోయారండి. అమరు మధ్యవర్తుండి అంటే అమర్కైతే ఇస్తారు, తనకైతే ఇవ్వరంటే అమర్కి బాగా మచ్చిక చేసుకొని అమర్ ద్వారాగా చాలా డబ్బులు తినేసింది అనేది. ఉద్యోగాలు ఇస్తానని ప్రతి ఒక్కరు నా కొడుకు దగ్గరకు వచ్చి అడగడమే. 5 లక్షలు ఇచ్చాను, 10 లక్షలు ఇచ్చాను, 2 లక్షలు, 3 లక్షలు. అమరు ఏంటి నువ్వు వెయిట్ చేసావు డబ్బు అంటే, లేదమ్మా ఉద్యోగాలు ఇస్తానంటే వీడికి నమ్మేసి నేను ఇచ్చాను అనేసి అన్నారు. అయితే నీకెందుకు ఇది, నీకు ఏ ఆదాయం ఉందో నువ్వు అలా చేస్తావు, లేదమ్మా ఇచ్చేస్తుందమ్మా ఇచ్చేస్తా అలాగని ఎంత మరి మా బంగారం బయట వాళ్ళ బంగారం అలాగే నమ్మేసే ఇలా 50 తులాల దగ్గరికి బంగారం మా అబ్బాయి ఇచ్చాడని దానికి నమ్మేసి పూర్తిగా. అయితే ఒకటే అన్నమ్మా, అమరు పోతే పోయింది, ఇప్పుడు నువ్వు వదిలే, నువ్వు మాకు కావాలంటే, లేదమ్మా ఇది నా సొంత డబ్బు అయితే పర్వాలేదు, ఇది ప్రజల డబ్బు అమ్మా నాకు పట్టుకుంటున్నారు కదా అనేసి పాపం చాలా బాధపడి, ఎంత బాధైనా తల్లిదండ్రులు మొత్తం చెప్పేవాడు కాదండి మా అబ్బాయి. ఏది జరిగిందో చెప్పేవాడు కాదు. అసలు తల్లితో కూడా కూర్చోడానికి అవకాశం లేదు. 5 నిమిషాలు కూర్చొని మాట్లాడింది కాదు. అది పక్కది మీకు మీ డబ్బులు బంగారు సెటిల్ చేస్తాను రా అనేసి నా కొడుకు అంత కిరాతంగా చెప్పేది కాదు. ఇప్పుడు నా కొడుకు చచ్చిపడి కాబట్టి ఈ బాధ మీకు బయటకు వస్తుందండి. మా కుటుంబాన్ని రోడ్డు పడిపోయి పడిందండి. మా అందరికీ మీరందరూ మాకు న్యాయం చేస్తానని నమ్ముతున్నాను. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.